సాధారణంగా ఒకరి గురించి మాట్లాడినప్పుడు పలానా వ్యక్తి అక్కడ అలా ఉన్నారు, అలా చేశారు అంటాము. కానీ బీజేపీ నాయకులు కందు శ్రీనివాస్ రెడ్డి గారి గురించి తెలియని వారుండరు. ఆదిలాబాద్ చుట్టుపక్కల ఎవరిని అడిగినా కందు శ్రీనివాస్ రెడ్డి అంటే మా బిడ్డ, మా అన్న, మా కుటుంబంలో వ్యక్తి అని అందరూ అంటారు. సమాజ సేవలో ఎప్పుడూ ముందుంటారు. అందరికీ ఆపద్ బాంధవుడులా కనిపిస్తారు. ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మి వాడకు చెందిన రాథోడ్ కన్వర్ సింగ్ కాలేయం సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన్ను ఇంటి నుండి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రికి ప్రాణదాత అంబులెన్స్ లో తరలించారు. ఈ మేరకు కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు ఫౌండేషన్ సభ్యులకు, పేషెంట్ కుటుంబీకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కంది శ్రీనివాస్ రెడ్డి సేవా కార్యక్రమాలను, ఆయన మంచి మనసుకు ఆకర్షితులై అనేక మంది ప్రజలు ప్రతిరోజు ఆయన సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని వడ్డేరా కాలనీ యువకులు, అలాగే జైనాథ్ మండలం సాంగ్దిక్ గ్రామానికి చెందిన యువకులు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. కంది శ్రీనివాస్ రెడ్డి వారికి కండువలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ మీదున్న విశ్వాసంతో నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలన నచ్చి బీజేపీలో చేరుతున్నారని కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేయలేదని విమర్శించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి, భారతీయ జనతా పార్టీని బలపరచడానికి అనేక మంది యువకులు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆదిలాబాద్లో జోగు రామన్న చేస్తున్నటువంటి అనేకమైనటువంటి మోసపూరిత హామీలతో గెలిచి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అని, కొత్త పింఛన్లు తెస్తా అని, కొత్త రేషన్ కార్డులు తెస్తా అని అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయినటువంటి జోగు రామన్న వైఫల్యాలకు వ్యతిరేకంగా జోగు రామన్న
అనేకమైనటువంటి ప్రామిసులు చేసి మోసపూరితమైన హామీలు చేసినటువంటి ప్రామిసులు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేకపోయిండు. ఆయన చేసినటువంటి మోసానికి వ్యతిరేకంగా అనేక మంది యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతుంది. మీరు మంత్రిగా ఉన్నప్పుడు కానీ 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించిండ్రు మిమ్మల్ని ఆదిలాబాద్ ప్రజలు, మీరు మంత్రిగా చేసిండ్రు. గత 8 ఏళ్లలో ఒక్క ఇళ్ళను కట్టించినావా నువ్వు? 2018 తర్వాత కొత్తగా ఎన్ని పింఛన్లు ఇచ్చినావు ఆదిలాబాద్లో? 2018 తర్వాత కొత్త రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చినావు? ఎంతమంది ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు, బీసీ బిడ్డలకు స్కాలర్షిప్లు ఇచ్చినావు గత 3 ఏళ్లలో? ఎంతమంది ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు, బీసీ బిడ్డలకి బర్రె కొనుక్కుంటందుకో, ఆటో కొనుక్కుంటందుకో, ట్రాలీ కొనుక్కుంటందుకో లోన్లు ఇచ్చినావు? మీ ప్రభుత్వము జోగు రామన్న మోసపూరితంగా ఎంతమంది దళిత బిడ్డలకు 3 ఎకరాలు ఇచ్చినావు? రైతు బీమా అనేది భూమి ఉన్న రైతులకు 5 లక్షలు ఇస్తున్నావు. భూమి లేని రైతులు, గుంట భూమి లేని రైతులు ఏం పాపం చేసిండ్రు? ఎందుకు ఇస్తలేవు రైతు బీమా? ఇదంతా జోగురామన్న నీది నీ ప్రభుత్వం వైఫల్యం కాదా? అవ్వకు పింఛనత్తుంది, తాతకు ఎందుకు అత్తలేదు? తాతకు పింఛనత్తే అవ్వకు అత్తలేదు, అవ్వకు పింఛనత్తే తాతకు అత్తలేదు. అవ్వ మనిషి కాదా? అవ్వ బతికి లేదా? అవ్వ బువ్వ తినద్దా? ఎందుకు ఇస్తలేరు ఇంట్లో ఇద్దరికి పింఛన్లు? కొత్త రేషన్ కార్డులు లేవు, కొత్త పింఛన్లు లేవు. ఒక్క గుంట కూడా భూమి లేని రైతు ప్రాణం విలువ, ఆయన చచ్చిపోతే ప్రాణంకు విలువ లేదా? ఆయన కుటుంబం రోడ్డు మీద పడాల్సిందేనా? బీజేపీ మాత్రమే గరీబోళ్ళ పార్టీ, బీజేపీ మాత్రమే గరీబోళ్ళకు అండగా ఉండే పార్టీ, బీజేపీ మాత్రమే గరీబోళ్ళని ఎప్పుడు కూడా కాపాడుకునేటువంటి పార్టీ. ఎన్ని రేషన్ కార్డుల మీద, పింఛన్ల మీద, స్కాలర్షిప్ల మీద, కొత్త ఇండ్ల మీద, రైతు బీమా మీద బహిరంగ చర్చకు నేను సిద్ధం. మీరు సిద్ధమా? వందల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి రైతు బంధు ఎందుకు ఇస్తున్నారు? తిన్నది అరగకనా? భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతోంది. ఈసారి ఆదిలాబాద్ గడ్డని జోగు రామన్న, ఈసారి ఇంతకు ముందున్నట్టు ఉండదు ఎలక్షన్. ఈసారి గట్టిగా నేనే భారతీయ జనతా పార్టీని ముందుండి నడిపిస్తా, పువ్వు గుర్తుని ముందుండి నడిపిస్తా. ఆదిలాబాద్ నుంచి నిన్ను తరిమి కొట్టడానికి నేనే ముందుండి నాయకత్వం వహిస్తా. భారతీయ జనతా పార్టీ జెండా ఆదిలాబాద్ గడ్డ మీద ఎగరేస్తాం.